సీడ్ బాల్ క్యాంపెయినింగ్లో భాగంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం కందుర్కు గ్రామంలో ఇక్కడ అడవుల్లో సీడ్ బాల్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో పల్లవి స్కూల్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కూడా పిల్లలు కూడా సీడ్ బాల్ దాదాపు 2000 సీడ్ బాల్ను కూడా తయారు చేయడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఉన్నారు. మనం ఇప్పుడు వనమోత్సవం కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఏ విధంగా తీసుకెళ్తుంది గవర్నమెంట్? అంటే ఆల్రెడీ మేము డైరెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేసామండి. మేము మీటింగ్స్ పెట్టుకున్నాము, మేము టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నాము, డిపార్ట్మెంటల్ టార్గెట్స్ కూడా ఫిక్స్ చేశాము. వాళ్ళ కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో ప్రారంభించి ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ ద్వారా ఎవరి డిపార్ట్మెంట్లలో వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఏ అధికారి, ఏ అఫీషియల్ అంటే ఏ రాజకీయ నాయకుడు ఏ జిల్లాకు వచ్చి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మొట్టమొదలు వన మహోత్సవం కార్యక్రమంతో మొదలు పెట్టాలనేది మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు TV9 వాళ్ళు ఏదైతే సీడ్ బాల్ ప్రోగ్రామ్, ఇది చాలా మరి పురాతనమైనటువంటి కార్యక్రమం. ఇది ఇక్కడ జపాన్లో స్టార్ట్ అయింది. ఇది వాళ్ళు ఇప్పటికీ కూడా అది కంటిన్యూ చేస్తూ ఉంటారు. మన దగ్గర దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది TV9 వాళ్ళు మొదలు పెట్టడం చాలా అంటే హ్యాపీగా ఉంది. దాంట్లో పల్లవి స్కూల్ పిల్లలు ఏదైతే పార్టిసిపేట్ చేయడం ఉందో అది ఇంకా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మేనేజ్మెంట్కు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత చిన్నప్పటి నుంచే వాళ్ళకి మొక్కల విలువేంటో తెలిసినప్పుడు తప్పకుండా వాళ్ళు రాబోయే రోజులలో ఎన్విరాన్మెంట్ను కాపాడతారు, తప్పకుండా మొక్కలను పెంచుతారు. వాళ్ళు అటువంటి ఆలోచన వచ్చే విధంగా పల్లవి స్కూల్ వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తూ 2000 సీడ్ బాల్స్ ఈరోజు వాళ్ళు తయారు చేశారు. అంటే రేపు వాళ్ళు ఇంకొక 10 మందికి కూడా చెప్తారు. పిల్లలకి చెప్పినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా వెళ్ళడం వలన మనకు అందరికీ కూడా ఒక అవగాహన అనేది దీని మీద రావాలండి. వచ్చినప్పుడు 100% మనం మామూలుగా మొక్కలు నాటడం కంటే ఇటువంటి సీడ్ బాల్స్ యూజ్ చేయడం వల్ల మన భూమి కూడా సారవంతం అవుతుంది. దాంతోపాటుగా మొక్కకు కూడా బలం వస్తుంది. 100% అన్ని విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. కాబట్టి మనం మొక్కను నాటిన దానికంటే సీడ్ బాల్స్ ద్వారానే మ్యాక్సిమం మనము ప్లాంటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన TV9 వాళ్ళకి, ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి పల్లవి స్కూల్ వాళ్ళని ఇద్దరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. ఇప్పుడు సిటీలో కూడా పొల్యూషన్ పెరుగుతుంది, దాన్ని తగ్గించడానికి ఏ విధమైన కార్యాచరణ? పొల్యూషన్ అంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలండి. మొక్కలను పెంచాలి, పొల్యూషన్ను తగ్గించాలి. అప్పుడే మనము అనుకున్న దాన్ని చేరుకోగలుగుతాం. ఇప్పుడు సెంటర్లో మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఉన్నా కూడా మనం ఎంత చుట్టుపక్కల పెంచినా కూడా ఇండస్ట్రీస్ వల్ల మనకి ఆ భూమిలో నీళ్లు కూడా పొల్యూట్ అవుతాయి. ప్లస్ చుట్టుపక్కల స్మెల్ తోటి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఇవన్నీ కూడా అవుతాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటుంది. ఎవరైనా కాంప్లైంట్ ఇచ్చినా మేము కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉంటాము. ఎక్కడైనా వీళ్ళకు ల్యాబ్స్ కనిపించినప్పుడు నోటీసులు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు సరి చేసుకోకపోతే క్లోజర్ నోటీస్ ఇచ్చి క్లోజ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పొల్యూషన్ బయటకు రాకుండా కాపాడుకుంటే వాళ్ళు తప్పకుండా అదేదైతే ఉందో ప్యూరిఫికేషన్ అనేది చేసే బయటకు వదిలిపెట్టాలి. అది చేయనప్పుడు వాళ్ళ మీద తప్పకుండా పెనాల్టీలు వేయడం కానీ అటువంటివి చేసి మ్యాక్సిమం మేమేం చేస్తాం అనుకుంటున్నామంటే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద సిటీకి ఇండస్ట్రీస్ను తరలిస్తే ఈ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఈ పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది అనేది మా యొక్క ఆలోచన. దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి 100% ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. వనమహోత్సవంలో భాగంగా సీడ్ బాల్స్ను పల్లవి స్కూల్స్ ఆఫ్ గ్రూప్ స్టూడెంట్స్ కూడా తయారు చేశారు. దాదాపు 2000 సీడ్ బాల్స్ను కూడా పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ తయారు చేశారు. ఇది సీడ్ బాల్. దీంట్లో 10 రకాల సీడ్స్ని పెట్టి ఒక బంకమట్టితో దీంట్లో సీడ్స్ పెట్టి ఎక్కడైతే మనం చెట్లు పెంచాలనుకుంటున్నామో అక్కడ దీన్ని త్రో చేస్తుంటారు. ఎందుకంటే ఈ సీడ్స్ అక్కడ మనం భూమిపైన వేసినప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ వచ్చి తినే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా బంకమట్టిలో దీన్ని కనుక పెట్టి అక్కడైనా మనం చెట్లు పెంచాలనుకుంటున్నామో ఆ ఓపెన్ ఏరియాలో వేస్తే ఆ మట్టితో వర్షం పడినప్పుడు మట్టి మొత్తం కరిగిపోయి దాంతోపాటు విత్తనాలు కూడా భూమిలోకి చేరుకుంటాయి. దాని తర్వాత చెట్లు పెరుగుతాయి. అట్లా ఈ సీడ్లో ఇప్పటివరకు దీంట్లో దాదాపు 10 రకాల సీడ్స్ ఉన్నాయి. సీతాఫల్, అట్లాగే బాంబో తదితర చెట్ల సీడ్స్ కూడా ఇక్కడ పెట్టారు. అయితే ఇక్కడ మనతో ఈ సీడ్ బాల్ తయారు చేసిన స్టూడెంట్స్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, సరూర్ నగర్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఉన్నారు. సీడ్ బాల్ తయారు చేశారు కదా, మీరు ఎట్లా తయారు చేశారు? సీడ్ బాల్ని మేము ఫస్ట్ ఒక బంకమట్టిని దీంతో ఫస్ట్ బంకమట్టిని తీసుకొని వాటిని బాల్ లాగా తయారు చేసి వాటిలలో 2 to 3 సీడ్స్ పెడతాము. అట్లా బాల్స్ తయారు చేసి మేము ఇక్కడ తీసుకొచ్చి మేము విసిరేస్తే అవి వర్షం వచ్చినప్పుడు కరిగిపోయి చెట్టులాగా మారుతాయి. I also have created many seed balls in our school. Telangana government has taken the initiative of One Mahotsav, in which we make seed balls. Seed balls contain red soil, vermicompost and seeds. We take many types of seeds and then we are here in the forest and we throw it in the barren land where we want to get more trees.
Thank you. Wherever we throw the seed balls, it even helps in the growing of the plants, which will be additionally to support the global warming, and it will even be helpful for soil erosion. It will thicken the soil, and it will even grow very helpful plants which give oxygen and take on the carbon dioxide, reducing the pollution. Thank you. Because few people don't like to actually sow seeds, making these seed balls and throwing them is a really good practice, because many people like to throw whatever they want wherever they want. This also allows the plant to grow more efficiently and even in distances where people cannot reach. Thank you. మేము మా స్కూల్లో ఈ సీడ్ బాల్ తయారు చేసినాం. ఎట్లా అంటే 60% ఆఫ్ సాయిల్, 40% ఆఫ్ వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాని లోపల సీడ్ పెట్టి బాల్ తయారు చేసి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇస్రేస్తే వర్షం వచ్చినప్పుడు అవి కరిగిపోయి ఇంకోది చెట్లు వస్తాయి, చిన్న చిన్న చెట్లు. మనకు దీనివల్ల చెట్లు పెంచడంలో మంచి ఉత్సాహం కలుగుతుంది, అలాగే చెట్లు పెంచాలనే మంచి ఉద్దేశం వస్తుంది. దీనివల్ల మాకు చాలా మంచిగా అర్థమవుతుంది చెట్లను ఎలా పెంచాలి, చెట్లను ఎలా కాపాడాలి అని. Growing trees is a very good thing for our environment. It gives us oxygen, main thing, and it is also good for the land, the soil, and also we get food from the trees, which is the most important thing, and we just cut them down, which is a very bad thing. It is also important that it's not only planting trees, it is important that we reduce our daily waste, which are also suffocating these things. మనం చెట్లు ఎందుకు నాటాలంటే అవిటి వల్లనే మనం ఈరోజు బతుకుతున్నాము, అండ్ ఆక్సిజన్ మెయిన్ మనకి. బట్ మనం అలాంటి చెట్లని కట్ చేసి వేరే వాటికి యూజ్ చేస్తున్నాము. సో ఈ సీడ్ బాల్స్ వల్ల మనం ఇంకొన్ని చెట్లు పెంచి ఆక్సిజన్ ఇంకొంచెం పెంచి మనం మంచిగా ఉండొచ్చు. మనకి చెట్ల వల్ల లాభాలు ఏంటంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ ఇస్తుంది, మనకు తినడానికి పండ్లు కూరగాయలు ఇస్తుంది, ప్రశాంతం ఇస్తుంది. In uses of trees, we have so many uses. By using trees, we can make the oxygen of release and carbon dioxide reduction. Due to the oxygen more, so human population will be also increased, and there will be a sufficient amount of resources. So due to this trees, trees reduce the global warming. If global warming get reduced, no more UV rays enters into our earth. మనం ఇలా సీడ్స్ పెంచడం వల్ల, చెట్లు పెంచడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. మనం ఇప్పుడు యూజ్ చేసిన వాహనాలు, ఫ్యాక్టరీస్, వీటి వల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. మనం ఇలా చెట్లు పెంచితే ఆ కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ఉపయోగం. This is 21st century, and there's a lot of factories, waste, and a lot of plastic in this. By planting on trees, and I'm sure this is not enough, every citizen has to plant a seed, and so that it will be sufficient for every single human being to gather oxygen and save a future. Right now, this is not enough. We need to plant more. We should make more seed balls, and I think there should be other states also should do this వన మహోత్సవం. ఈ వన మహోత్సవం ఎందుకు ముఖ్యం అంటే ఈ చెట్లు చాలా ముఖ్యం. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో ఉన్న పొల్యూషన్ కొంచెం ఎక్కువ అవ్వడం మొదలవుతుంది. ఎందువల్ల అంటే ఢిల్లీ కొంచెం మరి ఎక్కువ పొల్యూషన్ స్టార్ట్ చేసింది. అందువల్ల మనం సీడ్ బాల్స్ తెచ్చి మనము వాటిని వేరువేరు ప్రదేశాలలో పడేస్తే అది వాన వల్ల కరిగి పెరుగుతాయి, చాలా మంచిగా పెరుగుతాయి. మేము మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని గ్రీన్గా చేయడానికి ట్రై చేయాలి. అందువలన మేము మాత్రమే కాదు, అందరు చేయాలి. ఇవన్నీ ప్లాంట్స్ని అందరు ప్లాంట్ చేయాలి. Already know the decreasing of the plants in our country. We should plant more trees and help our future generations to live freely, as now we are getting all the air and everything we have, but in the future generations there won't be any air or oxygen left for them to live. So we need to conserve more trees and plant more plants, and only if one or two people just plant doesn't mean that the whole country will be beautiful or environmental. So we need to plant more trees with everyone. Only one or two can't change the whole planet. Thank you. This seed ball contains soil which contains of vermicompost and other nutrients, which helps our plant to grow healthily, and it helps us to grow more plants. And making seed ball is very fun, and it takes only 3 to 4 minutes, and it would be very fun to throw it everywhere. మనం రోజుకి
10,000 నుంచి ఎక్కువ చెట్లను నరికిస్తున్నాం. దానికి మనం ఒక్క చెట్టు కూడా నాటట్లేదు. దీనివల్ల ఢిల్లీ ఆల్రెడీ సఫర్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇలాంటి సీడ్ బాల్ మేకింగ్ చేసి చాలా చోట్లలో విసిరేయాలి. ఇది సరిపోదు, ఇంకా కావాలి. కాబట్టి మనం ఇంకా గ్రీన్లో ఉండాలంటే చెట్లను నాటాలి. థ్యాంక్ యూ. We planted seed balls because we need our environment to be clean and neat. We need more greenery in our country because our country has to look beautiful, and we need more trees and plants for good and fresh breeze. Thank you. Hello everyone, my name is Sankalp. I'm from grade 5B, Pallavi International School. Today I'm going to say some points about seed balls. We need seed balls so we can throw them and it can grow into a new plant. And the new plant gives us oxygen, food, anything else. And we need our country to be clean and tidy. So it can have many lots of environments. Hi, I'm Janvi from grade 5A, Pallavi International School. Today I'm telling about seed ball. Seed ball, it's not a just ball. It protects our environment. We make the seed ball and we throw in the surroundings to grow. When the rain will come, the rain falls on the seed ball and it will grow into a plant and tree. It gives us air, fresh air, oxygen, shelters and etc. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కార్తిక్. నేను 7వ తరగతి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ పోచారంలో చదువుతున్నాను. సీడ్ బాల్ అనేది ఒక ప్రకృతికి సంబంధించిన విషయం. దాన్ని మనం విసిరేస్తే దాని నుంచి విత్తనాలు మొక్కలు పెరిగి ఇండియాకి గ్రీన్ ప్లాంట్స్ని ఇస్తుంది. సీడ్ బాల్ అనేది ఎర్రమట్టి నల్లమట్టి కంపోస్ట్తో తయారయ్యి మనకందరికీ పంచి విసరమని చెప్తారు. ఇది మనం అందరం చేస్తే మన కంట్రీకి మొత్తం మంచిగా ప్లాంట్స్ పెరిగి గ్రీన్ కంట్రీ అని పేరు కూడా రావచ్చు. థ్యాంక్ యూ. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే మనం సీడ్ బాల్ తయారు చేసినామో వాటికి సీడ్ అందించిన అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించిన సైంటిస్ట్ రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు సీడ్స్ ఇచ్చారు కదా, ఏ సీడ్స్ మీరు సప్లై చేశారు? నమస్తే అండి. ముందు పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్తో కలిసి ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లలు ఏదైతే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయో అవి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు ఎక్స్పోజర్ ఇవ్వడం. సో ఐ కంగ్రాచులేట్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సో మేము ఇందులో 30 రకాల డిఫరెంట్ ఫారెస్ట్ స్పీసీస్ మేము ఐడెంటిఫై చేసాము. ఇవి బ్రాడ్గా క్లాసిఫై చేస్తే దానికి కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ఏమో భూసారం పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ మధ్యలో కోతుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ కోతులు కూడా అవి అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఈ విధంగా 30 రకాలుగా ఉన్నాయి. దీంట్లో బ్యాంబో ఉంది, కానుగ ఉంది, వేప ఉంది, అలాగే అర్జున ఉంది, త్రిఫలలో వాడతారు. ఈ విధంగా మహారాష్ట్ర నుండి ఒక మంచి సోర్స్ నుండి తెప్పించిన సీడ్స్ని మేము జర్మినేషన్ కూడా చేస్తాము. ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు సీడ్ బాగాలేకపోతే బాగుందనేసి అవి జర్మినేషన్ బాగా వచ్చిన తర్వాతనే మేము ఈ సీడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన సీడ్స్లలో అన్నీ అంటే ఒకే టైంలో పెరుగుతాయి, లేకుంటే డిఫరెంట్ కాలం నుంచే కదా, మనకు వర్షాకాలం వేసవికాలం ఇట్లా అప్పుడు పెరుగుతాయి, లేకుంటే వర్షాలు పడ్డప్పుడు అన్నీ ఒకేసారి చెట్లు పెరిగే అవకాశం? బేసికల్లీ ఇవన్నీ వర్షాకాలంతోనే మొదలవుతాయండి. ఈ వర్షాలు వచ్చిన తర్వాత దానికి తగిన మాయిశ్చర్ ఉన్నప్పుడు జర్మినేట్ అవుతాయి, ఎస్టాబ్లిష్ అవుతాయి. 90% రెయినీ సీజన్లో వచ్చేటివి. అంటే ఇప్పుడు దాదాపు మనం సిటీ చూసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది, వాడవులు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. దీంతో అంటే మనం సిటీలో పెంచాల్సిన చెట్లు మెయిన్గా ఇంపార్టెంట్ చెట్లు ఏమేమి ఉంటాయి? సో సిటీలో అనేది చెట్టు అనేసరికి ఏ చెట్టు అయినా చాలా ముఖ్యమైనదే, దానికి ఉపయోగాలు ఉంటాయి. బట్ సిటీ లాంటి వాతావరణము దృష్టిలో పెట్టుకుంటే విపరీతమైన వాయు కాలుష్యము దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల మొక్కలు ఉంటాయి. జీరోఫైటిక్ క్యారెక్టర్స్ అంటాము. అంటే ఇవి చాలా హార్డీ స్పీసీస్ అండ్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్కి తట్టుకుంటాయి, ఎక్కువ నీళ్ళు లేకుండా పెరిగేవి. ఇలాంటివి మనము ప్రమోట్ చేస్తే చాలా మట్టుకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇతర వాయు కాలుష్యం నుండి మనం కాపాడుకోవచ్చు. మీరు వినే ఉంటారు,
స్నేక్ ప్లాంట్ అని ఉంటుంది, అది చాలా హార్డ్, ఇంట్లో పెట్టుకుంటారు, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుండి ఆక్సిజన్ వదులుతుంది. ఇలాంటివి రోడ్ సైడ్ పెంచే మొక్కలు కూడా చాలా ఉంటాయి. ఇలాంటివి ప్రమోట్ చేయగలిగితే చాలా మందికి వాతావరణ కాలుష్యం మనం తగ్గించగలుగుతాం. అంటే ఒకవేళ మా స్కూల్లో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు, అట్లాగే వేరే స్కూల్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమం చేయాలనుకుంటే మిమ్మల్ని ఎక్కడ సంప్రదించాలి? సో మా ఆఫీస్ తార్నాకలో ఉందండి. సో ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా టీం ఉంది, మొత్తం మా టీంలో 150 మంది ఉన్నారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ మిగిలిన ఉన్నారు. మేము అందుబాటులో ఉంటాము. అలాగే మేము ఏపీ తెలంగాణలో దాదాపుగా 100 గ్రామాల్లో న్యాచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేస్తాము 1,00,000 మంది రైతులతో. స్కూల్ పిల్లలు వాళ్ళకి విలేజ్ ఎక్స్పోజర్ కావాలి, రైతులు పడుతున్న సమస్యలు ఏంటి, దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి, మేమేం చేస్తున్నాం అది నేర్చుకోవడానికి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేము తప్పకుండా హెల్ప్ చేస్తాము. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ సైంటిస్ట్ కదా, ఇప్పుడు మీరు మారుతున్న కాలంతో పాటు కొత్త కొత్త వంగడాలు కూడా మీరు సృష్టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాసాయనిక ఎరువులు వాడడము అది ఎక్కువ అయిపోతుంది కదా సార్, దాంతోకి బయటపడాలి, నేచురల్ ఫుడ్ తినాలంటే మనం ఎట్లాంటి పంటలు పండించాలి? బేసికల్గా ఇది 2-3 రకాలుగా చూడొచ్చండి. ఒకటేమో గవర్నమెంట్ ప్రోత్సాహం చాలా ముఖ్యం దీంట్లో, న్యాచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలనుకుంటే. ఉదాహరణకి నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం చక్కగా యూస్ చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది. దీనివల్ల అంటే రైతులకి విషాలు లేని ఆహారము పండించడానికి వాళ్ళకి సపోర్ట్ చేయడము, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. దెన్ వాళ్ళు పండించిన పంటలని మార్కెట్ సపోర్ట్ చేయడానికి ఉంది. అలాగే వంగడాల విషయానికి వస్తే ఇప్పుడున్న హైబ్రిడ్స్ కానీ ఈ వంగడాలు వచ్చేసి కెమికల్ అగ్రికల్చర్కి అనుకూలమైనవి. కాకపోతే మన పాతకాలం విత్తనాలు చాలా అందుబాటులో ఉన్నాయి. రైస్ విషయానికి వస్తే తెలంగాణలో దాదాపుగా 75 రకాల రికార్డ్ అయ్యాయి. ట్రెడిషనల్ రెడ్ రైస్, బ్లాక్ రైస్ అని, చిట్టి ముత్యాలని, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ ట్రెడిషనల్ రకాలు ఏదైతే అసలు తక్కువ కెమికల్స్తో పండించేవి, దిగుబడులు బాగొచ్చేవి, అలాగే దీనికి పురుగులు తెగులు తక్కువ ఆశిస్తాయి. ఇలాంటివి ప్రమోట్ చేయడం వలన వాటికి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉన్నాయి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ విధంగా మంచి ఆహారము కన్జ్యూమర్స్కి వెళ్తుంది. అలాగే ప్రభుత్వం పైన ఏదైతే సబ్సిడీస్ ఉన్నాయో కెమికల్ ఫర్టిలైజర్స్ పైన, ఆ సబ్సిడీస్ గవర్నమెంట్కి భారం తగ్గుతుంది. అలాగే భూమి బాగవుతుంది, రైతులు బాగుపడతారు. మీరు ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మీరు చేపిస్తున్నారు. దాంతో అంటే రైతులు మీకు ఎట్లా అంటే పాజిటివ్గా ఉన్నారా, లేదు మేము ఎరువులు వేసి పండిస్తాం తొందరగా పంట వస్తుంది, ఎక్కువ పంట దిగుబడి కూడా వస్తుంది అంటున్నారా? వాళ్ళని ఎట్లా మీరు మోల్డ్ చేస్తున్నారు? సో ఫార్మింగ్ అనేసరికి ఏమి షార్ట్ కట్ అయితే లేదండి. ఇప్పుడు మనం విత్తనం వేసిన తర్వాత ఇట్స్ ఓన్ టైం కదా, అది మెల్లగా ఉబ్బుతుంది, దాని తర్వాత మొలకెత్తుంది, పెరుగుతుంది. అదేవిధంగా మా ప్రాసెస్ కూడా అలానే ఉంటుంది. రైతులతో కొంచెం సోషల్ క్యాపిటల్ బిల్డ్ చేస్తాం, వాళ్ళతో వెళ్ళి మాట్లాడతాము, వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటాం, వాళ్ళని మళ్ళీ ఒక గ్రూప్స్గా కన్వర్ట్ చేస్తాం, ఫార్మర్ కలెక్టివ్స్గా. దాని తర్వాత చర్చిస్తాము. కొంతమంది రైతులు మొదలు పెడతారు, కొన్ని కెమికల్స్ తగ్గిస్తారు మొదటి స్టెప్, దాని తర్వాత వాళ్ళకి అనుభవం వస్తుంది. తర్వాత ఇంకా పూర్తిగా ఈ విధంగా పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తారు. కొంత టైం తీసుకుంటుంది, బట్ ఇంపాసిబుల్ కాదు. రైతులు పాజిటివ్గా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. మీరు ఇప్పటివరకు ఎన్ని గ్రామాలలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు? సో మొత్తము 100 గ్రామాల్లో చేస్తున్నాం ఏపీ తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే జనగాం దగ్గర ఎనబావి అనే విలేజ్ ఉంది. 15 సంవత్సరాల క్రితము ఆర్గానిక్ విలేజ్, పెస్టిసైడ్ ఫ్రీ విలేజ్ అయింది. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరు కెమికల్స్ ఏం వాడరు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు. సో అలాంటి మంచి గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళ నుండి మిగతా రైతులు నేర్చుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ న్యాచురల్ ఫార్మింగ్ బిగించేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కొంత తక్కువ మంది ఉన్నారు, కొంతమంది కొన్ని ప్రాక్టీసెస్తో బిగించేస్తున్నారు. గ్రాడ్యువల్గా వాళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ వైపు కన్వర్ట్ అవుతున్నారు.